ఫిలిం నగర్లోని అతి సమీపంలో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి దగ్గరలో ఉన్న IVY కంపెనీ, ఇది సాఫ్ట్వేర్ కంపెనీకి చెందింది. దీనిలో మొత్తం ఫ్లోర్లు 15 ఫ్లోర్లు ఉన్నాయి. దీనిలో 5 ఫ్లోర్లు పార్కింగ్ కేటాయించారు. మిగతా 10 ఫ్లోర్లు మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు. ఈరోజు అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంటే 5 ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లో 4వ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో ఆ ఉద్యోగులందరూ బయటికి పంపించడం జరిగింది. సుమారు 500 మంది ఉద్యోగులు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వారిని ఒకేసారి అందరినీ బయటికి పంపించడం వల్ల ఈ ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. ఈ విషయంలో అంటే ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. అట్లే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి ఆ మంటలను ఆర్పేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మెయిన్ గేట్ నుండి అంటే లోపలికి మీడియాను కూడా అనుమతించలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా అంటే ఎలాంటి ఫైర్ గురించి సమాచారం ఇవ్వలేదు. ఇటు సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన వాళ్ళు కూడా సమాచారం గోప్యంగా ఉంచారు. కొద్దిసేపటి లాస్ట్ చివరికి ఇప్పుడు ఒక పోలీస్ అధికారి వచ్చి ఇక్కడ ఫైర్ 4వ ఫ్లోర్లో జరిగింది. అంటే కొంత డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్లో మంటలు చెలరేగడంతో ఈ మంటలు వ్యాపించినట్టు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇంకా ఉద్యోగులకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి వాళ్ళు అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఫైర్ అధికారి ఉన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చంద్రశేఖర్ గారు, ఇక్కడ ఫైర్ ఏ విధంగా జరిగింది, ఏంటి అసలు? అది 4th ఫ్లోర్లో వచ్చేసి మనకు 9th and 10th ఫ్లోర్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ పెట్టున్నారు. అది కొత్త ఫర్నిచర్ అది. సో ఆ కాటన్ బాక్సెస్ అవి కూడా ఉండడం వల్ల అక్కడ మేబీ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. అక్కడ 4th ఫ్లోర్లో ఫైర్ అయింది. 4th ఫ్లోర్ ఏంటంటే ఓన్లీ ఫర్ పార్కింగ్ అండ్ స్టిల్ట్ పర్పస్ అది. సో దాంట్లో ఫైర్ అవడం వల్ల స్మోక్ అంతా బయటకు వచ్చేసింది. ఆఫీసులు మాత్రం అబౌవ్ 7th, 8th, 9th ఫ్లోర్లో అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు? డీషా అనే కంపెనీ మాత్రం ఉంది పైన. మిగతా అంటే ఫుల్లీ ఆక్యుపైడ్ బిల్డింగ్ అది. ఎంతమంది ఉద్యోగులు ఉండొచ్చు మేబీ, అంత కరెక్ట్గా మనం నంబర్ చెప్పలేదు. మనకు ఇది చిన్న ఫైరే అండి. ఇది బేసికలీ చిన్న ఫైరే. స్మోక్ బయటికి ఎక్కువ వచ్చింది కానీ చిన్న ఫైరే. అంటే ఇంత డంప్ ఉంటుంది, ఇంత డంప్లో ఫైరే. ఇక్కడ జరిగిన ప్రమాదం చిన్నదే అని చెప్తున్నారు ఫైర్ అధికారులు. కెమెరామెన్ నరేష్తో రాజు, హైదరాబాద్, పూరా లోకల్.